ఎటువంటి బాణసంచ కాల్చరాదు, అనవసరముగా ఎవరు రోడ్లపై తిరగరాదు. పోలీసు వారి ఆదేశాల మేరకు అన్ని రకముల వ్యాపారస్తులు, షాపులు, దుకాణములు తెరవకూడదు. పైన తెలిపినటువంటి షరతులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తారు. ఇట్లు రెండచింతల పోలీసు వారు. కావున పోలీసు వారి హెచ్చరిక మేరకు నలుగురు అంతకు మించి జనం గుమికూడి ఉండకూడదు. సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదు. ఎటువంటి బాణసంచ కాల్చరాదు, అనవసరముగా ఎవరు రోడ్లపై తిరగరాదు. పోలీసు వారి ఆదేశాల మేరకు అన్ని రకముల వ్యాపారస్తులు, షాపులు, దుకాణములు తెరవకూడదు. పైన జరిగినటువంటి షరతులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తారు. ఇట్లు రెండచింతల పోలీసు వారు. రెండచింతల మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ ప్రస్తుతం కొనసాగుతుంది. కావున పోలీసు వారి హెచ్చరిక మేరకు భయ్యా 4 కార్లు అప్పు చెప్తా.
లోని మాచర్ల నియోజకవర్గంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 13-14 తారీఖు జరిగిన అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎస్పీ మల్లికా ఖర్గే గారి ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ మేడం గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ప్రజలు అందరూ సహకరించారు. ఈలో రణచింతల ఎస్ఐ గారితో మాట్లాడదాం సార్. చెప్పండి సార్. అందరికీ రెంటచింతల మండల ప్రజలందరికీ ముందుగా నమస్కారము. పల్నాడు జిల్లా ఎస్పీ గారి మేడం ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ జరగబోయే పార్లమెంటు శాసనసభ ఎన్నికల కౌంటింగ్ పరంగా తర్వాత కానీ ముందు కానీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అసాంఘిక చర్యలు జరగకుండా ముందు చర్య ఎస్పీ గారి మేడం ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో పికెట్స్, అదేవిధంగా చెక్ పోస్ట్స్, మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ ఎలాంటి ఫోర్స్ దించారు? సెంట్రల్ నుంచి సిఆర్పిఎఫ్ బెటాలియన్ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్స్, ఆక్టోపస్ టీమ్స్ అన్నీ మొత్తం ఫోర్స్ అన్నీ రావడం జరిగింది. ఆ ఫోర్స్ ప్రకారం మన దగ్గర సుమారుగా 250 వరకు ఉన్నారు. ప్రతి గ్రామంలో టికెట్స్, చెక్ పోస్టులు, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ మండలంలో ఎంతమంది రౌడీ షీటర్లని మీరు బుక్ చేశారు సార్? టోటల్గా 13వ తేదీ మే జరిగిన ఇన్సిడెంట్లు ప్రకారము మొత్తం మేము 46 మందిని రిమాండ్ చేసి, ఏ గ్రామంలో ఎంతమంది సార్ రిమాండ్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఇంకా కొంతమంది అరెస్ట్ కావాల్సింది, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఇప్పుడు ఎస్పీ మేడం ఆదేశాల ప్రకారము మండలంలో జిల్లా మొత్తం మీద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ఆర్డర్స్ అమలు ప్రకారము ప్రతి షాపులు కానీ 4గురికి మించి గుమ్మి కూడకుండా ఉండవలను. ఏదన్నా చట్టపరంగా ఏదన్నా ఆదేశాలు ఉల్లంఘించిన వల్ల పోలీసు వారు వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ చర్యలు చట్టపరంగా మొబైల్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, టికెట్స్, చెక్ పోస్ట్స్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఎలాంటి రౌడీ షీట్లను అందరినీ బైండ్ ఓవర్ చేశాము. ఆ బైండ్ ఓవర్ ప్రకారం ఉల్లంఘించిన వారిని ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసి వాళ్ళు బాండ్ పేమెంట్ 2 లక్షలు వాళ్ళ ద్వారా కట్టించడం జరుగుతుంది. ఆ విధంగా ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కండిషన్ చేస్తే ఆ అమౌంట్ 2 లక్షల అమౌంట్ కట్టకపోతే 6 నెలలు జైలు శిక్ష ఎంఆర్ఓ గారు వారెంట్ ప్రకారము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ పోలీసు వారు నిబంధనల ప్రకారం సహకరించి ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా జాగ్రత్తగా ఉండవలన. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.